ఆయన పబ్లిక్లో రోజు వెళ్ళే మనిషి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఆ రికార్డ్స్ అప్పుడు మీరు ఆర్టీఏ కింద అప్లై చేసైనా తెప్పించుకోవచ్చు. 5 సంవత్సరాల 3 నెలల కాలం ఆయన 4 నెలల కాలం 3 నెలల సీఎంగా ఉంటే గుంటూరు జిల్లాని 40 సార్లు విజిట్ చేశారు. ఆయన 20 సార్లు కంటే తక్కువ విజిట్ చేసిన జిల్లా లేనే లేదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. 23 జిల్లాలున్న రాష్ట్రంలో అసలు 20 సార్లు కంటే తక్కువ ఆయన విజిట్ చేసిన జిల్లా లేదు. సో ప్రజల కష్ట నష్టాలు, వాళ్ళ రియాక్షన్స్, ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన లోకల్ టాలెంట్ కూడా మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను ఎందుకు ఆయన అభిప్రాయానికి గౌరవం ఇచ్చి ఇచ్చేసేవాడిని అంటే, ఎవరు పేరెత్తితే అక్కడే చప్పట్లు ఎక్కువ కొడతారు నేను టీవీలో చూసి తెలుసుకోవాలి. ఆయన స్టేజ్ మీద ఉండి మనుషుల మధ్యలో ఉండేవాడికి అర్థమైపోద్ది అది జనేనా, వాడు తీసుకొచ్చిన జనమా, అందులో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి వాటిల్లో వారి అభిప్రాయాలకే నేను విలువ ఇచ్చి చేసుకుంటామండి. ఉచిత ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అప్పుడు కూడా మా ఇద్దరికి చాలా ఇది వచ్చింది. నేను కొన్ని గైడ్ లైన్స్ పెట్టమనేవాడిని. ఇంత అటెండెన్స్ ఉండాలి ఖచ్చితంగా, ఎన్ని మార్కులు రావాలి, ఒకసారి కంటే తప్పితే వాళ్ళకి ఇవ్వకూడదు, అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ పెట్టి, లేకపోతే ఈ దుర్వినియోగం అవుతుంది, వాడిని ఎటు పనికి రాకుండా చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకి వాడు పనిలోనూ ఉపయోగపడ్డు, ఇట్లా వాడు భవిష్యత్తు బాగుంటుంది, ప్రొడక్టివిటీ ఎగ్జాక్ట్లీ ప్రొడక్టివిటీకి లింక్ చేసి మీరు ఏమైనా ఇవ్వండి అని చెప్పేవాడు నేను. ఆయన శాచ్యురేషన్ మోడ్లో అనేవాడు. నేను మీరు ప్రొడక్టివిటీకి లింక్ చేసి చేయండి, లేకపోతే మనం సమాజానికి నష్టం చేసిన వాడు అవుతామని చెప్పి నేను ఒక ఆరోగ్యశ్రీ పథకం మటుకు ఖచ్చితంగా అందరం దాని మీద యునానిమిటీ. ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన ప్రాథమిక ఆలోచన ఎవరిది రావు గారు? రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్రలో ఆయన రైతుల ఆత్మహత్యలకి ముఖ్యమైన కారణాలు ఏమిటి అని ఆయన పాదయాత్ర తర్వాత మేము కూర్చొని మేధోమథనం చేసుకున్నాం. మెయిన్ రీజను వ్యవసాయంలో అయ్యే అప్పులు, వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, దానికోసం చేసే అప్పులు మొదటిది. రెండోది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మన వ్యవస్థలో అతను డెఫినెట్గా ఇంకా పెద్ద ఛాన్స్ లేదు అన్నా కానీ మన వ్యవస్థలో మనం వదిలిపెట్టాం. కుటుంబ సభ్యులు ఆ భారాన్ని మోస్తారు, అప్పుల పాలైపోతారు. మామూలు రైతు అప్పుల పాలైపోతే ఏదో ఒక ఇన్సిడెంట్లో ఆ వడ్డీలు కట్టుకోవడానికి అతని జీవితం అంతా సరిపోద్ది. ఆత్మహత్యలకు అదొక కారణం అవుతుంది. ఇంకొక కారణం, ఈ పిల్లలకి చదువు ప్రతి తల్లిదండ్రి ఎవరైనా సరే నా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించుకోగలగాలి అనేది వాళ్ళ ఆశయంగా ఉంటుంది. అది దాంట్లో చిన్నవాడైనా పెద్దవాడైనా ఇంకోడైనా దాంట్లో అప్పులు పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మూడు. ఇంకొకటి, ఆడపిల్లల పెళ్లి విషయంలో దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదంటే, నీ శక్తి మేరకు నువ్వు చేసుకోవచ్చు, ఇవి నీ శక్తికి మించిన పనులు. ఈ మూడు నీ శక్తికి మించిన పనులు. ఇప్పుడు ఆ రోజుల రూపాయి వాల్యూలో 5,000తోటి పెళ్లి చేసుకోవచ్చు, 50 లక్షలతోటి పెళ్లి చేసుకోవచ్చు. దానికి అప్పు చేయాల్సి వచ్చింది రావచ్చు. దానికి అత్యవసరమైన వ్యవహారం కాదు. అందుకని దాని గురించి వదిలేసి నేను 4 ఆయనకి వస్తే ఆ 3 పథకాలు అందులోంచి వచ్చినాయి. మీరు వైఎస్ఆర్ పాలనలో ఇక్కడ అన్ని ప్యారలల్ పవర్ సెంటర్ అని కాదు, కానీ మిమ్మల్ని ఇద్దరిని వేరుగా చూడాల ఆనాటి ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ, పాలకపక్షం కానీ. ఢిల్లీలో కూడా మీరు అంతే విధంగా వైఎస్ఆర్కి చేదోడు వాదోడుగా, అక్కడ కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా
మీరు అన్నీ ఇక్కడ అక్కడ చక్కబెట్టి ఒక స్నేహితుడు అనేదానికి ఆయన ఉన్నంత వరకు కడ వరకు ఆయనతో మీ ప్రయాణం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండానే జరిగింది. కానీ ఆయన ఆకస్మిక దుర్ఘటన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మార్పులు జరిగాయి. సహజమైన పరిణామం. తరాలు మారుతూ ఉన్నప్పుడు ఆ అంతరాలు ఏర్పడటం అనేది, అందులో పార్టీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారంటే అసూయ ఉన్నవాళ్ళు ఉంటారు, నేనంటే అసూయ పడేవాళ్ళు ఉంటారు. అప్పటి వరకు వాళ్ళకి ఆ శక్తి సరిపోదు. ఆయనకి నా మీద ఉండే అపారమైన నమ్మకం, అపారమైన విశ్వాసం వాటిని అధిగమించేది. ఇందాక మీరు అన్నట్టుగా ఆయన మొత్తం ప్రపంచానికి అందరికీ ఆయన నా ఆత్మ అని అని చెప్పిన తర్వాత ఇంక వాడు అవతలాడు ఇంక పిచ్చోడైతే ప్రయత్నించాలి తప్ప మళ్ళీ వేరే ఇది చేయాలని చెప్పి ఆయన, అది నా గొప్పతనం కంటే ఆయన నా మీద ఉంచిన నమ్మకం దాంట్లో ఎక్కువ నన్ను ఇంకా ఎక్కువ పనిచేసేటట్టు. రోజు 18 గంటల్లో పనిచేయటం అనేది ఎవడి వల్ల అవ్వదు, కానీ ఎందుకంటే కొంత మనిషికి కొంత నిద్ర అవసరం, కొన్ని సహజమైన ఇవి అవసరం. 14 గంటలు నేను 1980 నుంచి, నేను 80లో హైదరాబాద్కి వచ్చాను. 2014 వరకు నేను రోజు 14 గంటలు పనిచేశాను.